హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో పెండెంట్స్ చూపిస్తున్నానండి. ఈ పెండెంట్స్ అనేవి మీరు యూనిక్గా యూస్ చేసుకోవచ్చు. కొందరు ఏంటంటే సింపుల్ గోల్డ్ చైన్కి వేసుకుంటారు, కొందరు బీట్స్ హారంకి వేసుకుంటూ ఉంటారు, ప్లెయిన్ వడ్డానంకి పెట్టుకుంటూ ఉంటారు. మన దగ్గర పెండెంట్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. నక్షి ప్యాటర్న్ ఉంటుంది, సీజెట్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి, విక్టోరియన్ కావాలి అనుకుంటే అలా ప్రతి ఒక్క ప్యాటర్న్, కుందన్స్లో కూడా ఏ ప్యాటర్న్ కావాలి అన్నా అవైలబుల్గా ఉంటాయి. అండ్ మీకు ఏదైనా నచ్చి అలా కస్టమైజ్ చేయాలి అనుకున్నా కూడా 100% కస్టమైజేషన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం అయితే కొన్ని కొత్త కలెక్షన్ వచ్చాయి, అవిటితో మీ ముందుకు వచ్చాను. ఇక స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు పెండెంట్స్ అన్నాను కదండి, బ్యూటిఫుల్ పెండెంట్ చూపిస్తున్నాను. ఈ పెండెంట్ షేప్ చూడండి, లీఫ్ షేప్ అనమాట. చుట్టూ చూస్తున్నారు కదా, రూబీ స్టోన్స్ అటు ఇటు ఇచ్చేసి మధ్యలో మాత్రం సీజెట్స్, మెష్ స్టైల్ లాగా మనకంతా కట్ వర్క్ ప్యాటర్న్, మధ్యలో అమ్మవారి రూపం, కింద డాంగ్లర్ చూడండి, గ్రీన్ బీడ్ పర్ల్స్ వచ్చాయి. పెండెంట్ ఎందుకు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఒక సింపుల్ గోల్డ్ చైన్కి, వడ్డానంకి, దేంతో అయినా పెట్టుకోవచ్చండి. కొందరు జడకి పెడుతూ ఉంటారు, కుప్పులో పెట్టుకుంటూ ఉంటారు. సో పెండెంట్ అనేది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 30 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ చూస్తున్నారు కదండి, ఇది కూడా అమ్మవారి రూపం, మధ్యలో చుట్టూ అవుట్లైన్ చూడండి, సీజెట్స్, పైన ఫ్లవర్సే రెడ్ అండ్ గ్రీన్ స్టోన్ అండ్ సీజెట్స్తో, కింద కూడా ఫ్లోరల్ ప్యాటర్న్, అటు ఇటు మాత్రం పీకాక్స్. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, ఇందులో కలర్ఫుల్ స్టోన్స్ ఎలా అయితే వచ్చాయో ఇక్కడ కూడా మనకి గ్రీన్ బీట్స్ వచ్చేసాయి, పర్ల్స్ వచ్చాయి, కింద చిన్న చిన్న రూబీ బీట్స్ అనమాట. సో అన్ని కలర్స్ కనబడుతున్నాయి. గ్రాస్ వెయిట్ 33 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ నక్షి స్టైల్లో ఉన్న పెండెంట్, మధ్యలో అమ్మవారు, అటు ఇటు పీకాక్స్ రూబీ కలర్డ్ స్టోన్స్తో. ఇక్కడ మనకి సింహద్వారం కనబడుతుంది చూసారా, అక్కడ కూడా రూబీ కలర్డ్ స్టోన్, కింద అంతా కూడా రూబీ స్టోన్స్, లీవ్స్, మ్యాంగో లీవ్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 15 గ్రామ్స్. తక్కువ బడ్జెట్లో మంచి ప్యాటర్న్. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ పైన అయితే లీఫ్తో స్టార్ట్ చేశారు, సీజెట్స్ అండ్ రూబీ స్టోన్. సెకండ్ ఇవి రెండు మ్యాంగోస్ అండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇవంతా కూడా లీవ్స్ అండ్ పెటల్స్ లాగా వచ్చేసాయి. మధ్యలో మాత్రం అమ్మవారి రూపం, డాంగ్లర్స్ అంతా గ్రీన్ పంకిన్ బీడ్స్ అండ్ రైస్ పర్ల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 23 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ అమ్మవారి రూపంలో చాలా నగలు ఉన్నాయి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. మనకు అమ్మవారి రూపం లేరు, పైన లీఫ్లో గ్రీన్ స్టోన్ అండ్ సీజెట్స్, అటు ఇటు పీకాక్స్, కిందంతా కూడా చూడండి ఫ్లోరల్స్, కట్ వర్క్ మెష్ లాగా, అండ్ ఒక లైన్ ఆఫ్ సీజెట్స్ వచ్చాయి. కింద లైన్లో డ్రాప్ షేప్లో మనకి రూబీ స్టోన్స్, లీవ్స్ అంతా గోల్డెన్ కావింగ్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్లో వచ్చాయి. డిఫరెంట్గా ఉందన్నమాట ప్యాటర్న్ చూడడానికి. గ్రాస్ వెయిట్ 13 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 11 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ కూడా చూడండి, అమ్మవారు లేకుండా ఉన్నారు, పైన అయితే ఫ్లవర్, ఇవంతా కూడా కట్ వర్క్, జాల్ స్టైల్ అంటారు చూసారా, క్రీపర్స్. సో గోల్డెన్ కావింగ్ పై నుంచి కింది వరకు క్రీపర్స్ లాగా స్ప్రెడ్ అవుతూ, మధ్యలో ఒక డ్రాప్ స్టోన్, అది కూడా రూబీ కలర్తో. చుట్టూ కలర్స్ చూడండి, రూబీస్, ఎమరాల్డ్స్ వచ్చేసాయి. కింద డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ గోల్డెన్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఇదైతే హైలైట్ అనే చెప్పాలి. బికాస్ ఆ కలర్ఫుల్నెస్ చూడండి, సింపుల్ లీఫ్ ప్యాటర్న్ కానీ మనకి కలర్ఫుల్గా కనబడుతుంది. అంతా సీజెట్స్తో, రెడ్ గ్రీన్ సీజెట్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్, మధ్యలో ఒక రూబీ బీడ్. వీటికి చెప్పడానికి ఏముండదండి, స్మాల్ అండ్ క్యూట్గా చాలా చక్కగా ఉంటాయి డీటెయిలింగ్ అనేది. గ్రాస్ వెయిట్ 15 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ ఇదైతే హైలైట్ అనే చెప్పాలి. మధ్యలో ఒక బాక్స్ షేప్, స్క్వేర్ షేప్, రూబీ స్టోన్ అండ్ సీజెట్స్, అటు ఇటు పీకాక్స్, ఐ దగ్గర రూబీ, బాడీ పార్ట్లో గ్రీన్, మిగిలినవంతా సీజెట్స్, ఫ్లోరల్ ప్యాటర్న్ కూడా సీజెట్స్ గ్రీన్ స్టోన్స్తో. డాంగ్లర్స్ చూడండి, మనకి పంకిన్ స్టైల్ బీట్స్ వచ్చాయి, వాటి కింద రైస్ పర్ల్స్ అనమాట. కలర్ఫుల్గా ఉంది ప్యాటర్న్, చిన్నది క్యూట్గా. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. ఇది వచ్చేసి మంచి కుందన్ పెండెంట్, మల్టిపుల్ వేస్గా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, అటు ఇటు ఎలిఫెంట్స్, పైన 2 కుందన్స్ వచ్చాయి, రెడ్ అండ్ గ్రీన్, మధ్యలో డ్రాప్ షేప్ కూడా కుందన్సే, కిందంతా మ్యాంగోస్, ఒకటి కుందన్స్తో వస్తే ఒకటి గోల్డెన్ కావింగ్తో, కింద డ్రాప్ షేప్ కూడా కంప్లీట్ కుందన్స్, ఈ లైన్ అంతా కుందన్సే, అటు ఇటు కుందన్స్ ఇచ్చారు. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్, గోల్డెన్ క్యాప్స్ ఇచ్చేసి, పైన వైపున పర్ల్స్ వచ్చాయి, కింద వైపున కూడా రైస్ పర్ల్స్ వచ్చేసాయి. సో గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ పెండెంట్ చూస్తున్నారు కదా, కంప్లీట్ గోల్డెన్తో వచ్చింది. చాలామంది ఏంటంటే మనకి సీజర్స్ ఉండకూడదు, ఇన్వెస్ట్మెంట్ లాగా తీసుకుంటున్నాం కాబట్టి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఇలాంటిది ట్రై చేయొచ్చు. మధ్యలో ఒక్క రూబిక్ అంటే ఇప్పుడు ఎమరాల్డ్ కలర్ స్టోన్, కింద లైన్ ఆఫ్ సీజర్స్,
చిన్నగా రూబీ స్టోన్స్ వచ్చాయి. మిగిలిందంతా గోల్డెన్ కావింగే. డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్స్, స్మాల్ గోల్డెన్ బాల్స్. వీటిలో ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినా బాగుంటుంది. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. సో ముందు మనం చాలా పులిగోరు ప్యాటర్న్ చూసుంటాము, కానీ పుట్టిన పిల్లలకి, చిన్న పిల్లలకి కావాలి అని అడిగే వాళ్ళకి ఈ ప్యాటర్న్ చూపిస్తున్నాను. మధ్యలో చూడండి లక్ష్మీ నరసింహస్వామి రూపం, అటు ఇటు సీజెట్స్ వచ్చేసాయి. కింద మనకి పులిహోరు స్టైల్ ఎండింగ్ పర్ల్స్, కింద డాంగ్లర్ కూడా పర్ల్. బాగుంది కదండి. తక్కువ బడ్జెట్లో పిల్లలకి వేయడానికి బెస్ట్ ఆప్షన్. గ్రాస్ వెయిట్ 5 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ పడుతుంది. సో ఈ పెండెంట్ చూసేయండి, మంచి పీకాక్ పెండెంట్, అటు ఇటు 2 పీకాక్స్ అనమాట. అంతా సీజెట్సే, మధ్యలో మాత్రం గ్రీన్ స్టోన్. ఈ పీకాక్స్ నుంచి కింద డాంగ్లర్స్ కూడా ఇలా లీఫ్ షేప్ వచ్చాయి కదా, వాటిలో కూడా మధ్యలో సీజెట్స్. డాంగ్లర్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 14 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. ఇది వచ్చేసి ఒక సింపుల్ కుందన్ పెండెంట్ అనమాట. 2 పీకాక్స్ అటువైపున ఇటువైపున, మధ్యలో ఈ లీఫ్ ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది చూసారా, అంతా కుందన్స్తో. డాంగ్లర్స్ అంతా రష్యన్ ఎమరాల్డ్స్ అండ్ అలాగే పర్ల్ బాల్స్. స్వీట్గా క్యూట్గా ఉంది. దీన్నే టీకా లాగా వాడుతుంటారు, జడలో వాడుతూ ఉంటారు. అండ్ మీకు నచ్చిన బీడ్స్కి లేదా గోల్డెన్ చైన్కి దేంతో అయినా కానీ బాగా సెట్ అవుతుందండి. గ్రాస్ వెయిట్ 11 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ పడుతుంది. ఇందాక వరకు స్మాల్ పెండెంట్స్ చూపించాను కదా, ఇదైతే మంచి పెద్ద పెండెంట్. మధ్యలో అమ్మవారి రూపం 3D స్టైల్ లాగా మనకి లైన్స్ వచ్చి ఇచ్చారు. మిగిలినవి చూడండి, ఇవి కాస్త కిందికి ఉండి అమ్మవారు పైకి ఉన్నారు. మీరు క్లియర్గా చూస్తే ఫస్ట్ అంతా లీవ్స్, సీజర్స్, గ్రీన్, రెడ్ స్టోన్స్. నెక్స్ట్ లైన్ కూడా మనకి అంతా కూడా సీజెట్స్తో వచ్చేసాయి. ఇవంతా 3 లైన్స్ వచ్చేసి పైన మాత్రం అమ్మవారు, కింద చూడండి కలర్ఫుల్ ఫ్లవర్, అటు ఇటు ఎలిఫెంట్స్ లాగా. డాంగ్లర్స్ అంతా మనకి పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్. మధ్యలో గ్రీన్ బీడ్ వచ్చింది చూసారా, అక్కడ మాత్రం గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో ఈ బ్యూటిఫుల్ పెండెంట్ చూస్తున్నారు కదండి, మధ్యలో చూడండి మీకు అర్థమవుతుంది ఒక రూబీ కలర్డ్ స్టోన్ డ్రాప్ షేప్లో, చుట్టూ గోల్డెన్ కావింగ్తో లీవ్స్. మిగిలినవంతా సీజెట్స్, ఇంకా 3-4 లైన్స్ ఆఫ్ సీజెట్స్. కొన్నిట్లో డ్రాప్ షేప్, కొన్నిట్లో రౌండ్ సర్కిల్స్. పైన అంతా కావింగ్, కింద అంతా కూడా మనకి డాంగ్లర్స్ కలర్ కూడా చూస్తున్నారు కదా, గ్రీన్ స్టోన్ మధ్యలో, అంటే గ్రీన్ బీడ్ మధ్యలో చుట్టూ పర్ల్స్, పెద్ద పెద్దవి, చిన్నవి కాకుండా డీటెయిలింగ్ బాగా కనిపించేలా. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. సో అన్నిటికంటే పెద్ద పెండెంట్ చూపిస్తున్నానండి. అండ్ లాస్ట్ బట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్. పైన లీఫ్ చూస్తున్నారు కదా, కలర్ఫుల్గా వచ్చేసాయి రెడ్, గ్రీన్ సీజర్స్తో. కింద పెండెంట్లో మాత్రం మనకి ఇక్కడ ఎలా అయితే లీఫ్ వచ్చిందో కింద కూడా లీఫ్ ఇచ్చేసి అటు ఇటు శంకులాగా. ఇక్కడ ఎలిఫెంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా చూడండి, శంకు ప్యాటర్న్, ఎలిఫెంట్ ప్యాటర్న్, ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ విత్ రెడ్, గ్రీన్ అండ్ సీజర్ స్టోన్. డాంగ్లర్స్ అంతా పర్ల్స్, మధ్యలో గ్రీన్ బీడ్ అనమాట. పెద్దగా నిండుగా ఉంది. సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ప్యాటర్న్ ఇయర్ రింగ్స్ చేయించుకొని పెట్టుకున్నారంటే సెట్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. బాగుంటుంది ప్యాటర్న్ కూడా. సో గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి, కుందన్స్లో చాలా డిఫరెంట్ ప్యాటర్న్వి చూపించాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ ఆ స్టోర్. మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి, హిమాయత్ నగర్, నాగోల్, మలిక్పేట్ అండ్ జయంట్యూ. ఎక్కడ దగ్గర అవుతుందో అక్కడ విజిట్ చేయండి. కుదరని వాళ్ళు యాజ్ యూజువల్ వాట్సాప్ ద్వారా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. See you in next episode. Until then, keep smiling. Take care. Bye-bye.